లోని పోకడలపై తిరుగుబాటు చేసి గులాబీ శిబిరంలో తుఫాన్ సృష్టించిన ఎమ్మెల్సీ కవిత అడుగు జాడలపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. కారు దిగి కొత్త పార్టీ పెడతారా లేక బీఆర్ఎస్లోనే ఉండి దెయ్యాలపై పోరాటం చేస్తారా అన్న అంశం ఇప్పుడు ఆసక్తిగా మారింది. కవిత తిరుగుబాటు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతూ ఉంటే సొంత జిల్లా నిజామాబాద్లో మాత్రం స్తబ్దత నెలకొంది. ఇంతకీ కవిత అడుగులు ఎటువైపు? జిల్లాలో వెంట నడిచే నేతలు ఎవరు? ఇంతకాలం తమ ఇంటి ఆడబిడ్డగా హక్కున చేర్చుకున్న గులాబీ నేతలు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఎమ్మెల్సీ కవిత తిరుగుబాటుతో బీఆర్ఎస్ లో ప్రారంభమైన ముసలం కలకలం రేపుతోంది. కారు పార్టీ చీఫ్ కేసీఆర్ తనయ అధినేతకు ఎదురు తిరిగి ధిక్కార స్వరం వినిపించడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాజకీయ కొలిమి రాజుకుంది. కవిత రాజకీయ అడుగుజాడలు ఎటువైపు అన్న అంశంపై ఉత్కంఠ పెరుగుతోంది. గులాబీ దళాన్ని వీడుతారా, కొత్త పార్టీ పెడతారా, లేదంటే కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలపై పోరాటం చేసేందుకు బీఆర్ఎస్ లోనే కొనసాగుతారా అన్న విషయాలు చర్చనీయాంశంగా మారాయి. ఒకవేళ పార్టీని వీడితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎవరెవరు కవిత వెంట వెళ్తారనేది పార్టీ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీలోని ముఖ్య నేతలు ఎటువైపు ఉంటారన్న అంశంపై చర్చ సాగుతోంది. ఇప్పటికే తమకు అండగా నిలిచే నేతలపై కవిత వర్గీయులు ఆరా తీస్తున్నారు. వారి వ్యక్తిగత అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. మరోవైపు కవిత ఎపిసోడ్లో ఎవరూ తలదూర్చవద్దని కేసీఆర్ శిబిరం నుంచి ఆదేశాలు జారీ అవ్వడంతో ఎవరూ నోరు విప్పడం లేదు. దీంతో ఎటువైపు వెళ్లాలో తేల్చుకోలేక ఓ స్థాయి నేతలంతా మౌనంగా ఉంటున్నారు. ప్రస్తుత పరిణామాలపై కనీసం తమ సన్నిహితులతోనూ చర్చించడానికి జంకుతున్నారు. ఈ వ్యవహారంలో తమను ఇన్వాల్వ్ చేయొద్దని కొందరు మాజీ ఎమ్మెల్యేలు దండం పెట్టి మరీ చెబుతున్నారు. వాస్తవానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొంతకాలంగా కవిత ప్రాబల్యం తగ్గుతూ వస్తోంది. ముఖ్య నేతలెవరూ ఈ ఎమ్మెల్సీతో టచ్లో లేరు. ఒంటరి పోరాటం చేస్తున్న కవితకు అండగా నిలవడానికి బలమైన నేతలెవరూ ముందుకు రావడం లేదు. కవిత చుట్టూ అల్లుకున్న వ్యక్తిగత సహాయకులు, ప్రధాన అనుచరులు వంటి కోటరీ వ్యవస్థతో వేగలేక చాలా మంది దూరంగా ఉంటున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులే కవితపై ప్రతికూల ప్రభావం చూపాయి. అప్పటి ఎమ్మెల్యేలు కేసీఆర్ తనయ ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేకపోయారు. అధినేత కూతురు కావడంతో మింగలేక కక్కలేక అణిగిమణిగి ఉన్నారు. తమ సొంత నియోజకవర్గాల్లో కూడా కవిత పెత్తనం సాగడంతో కుంగిపోయారు. కవిత నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, కార్పొరేషన్ల చైర్మన్లు, రాష్ట్ర నేతలు స్వేచ్ఛగా పనిచేయలేకపోయారు. అధికారిక కార్యక్రమాల నుంచి అభివృద్ధి పనుల వరకు అన్ని కవిత కనుసన్నల్లోనే జరిగాయి. పార్టీ వ్యవహారాలు ఈమెకు తెలియకుండా జరిగే పరిస్థితి లేదు. ఒకవేళ నిర్వహిస్తే రాచి రంపాన పెట్టి చీల్చి చండాడేవారు. ఇలాంటి విషయాలను కవిత అధినేత దృష్టికి తీసుకెళ్లితే తంటాలు తప్పవేమోనని ఆందోళన చెందేవారు. చర్యలు తీసుకుంటారేమోనన్న భయంతో ఎవరికి వారు మిన్నకుండేవారు. ఈ ఎమ్మెల్సీ పోకడలు ఎవరికి ఒక పట్టాన నచ్చేవి కావు. ఇలాంటి కారణాలతోనే 2019 లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయారని అంటారు. తమ పార్టీ నేతలే కుట్ర పన్ని మరీ తనను ఓడించారని కవిత ఆగ్రహంతో పాటు అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఎమ్మెల్యేలందరూ వ్యతిరేకంగా పనిచేయడంతోనే ఓడిపోయారని అంటారు. అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావాలనే కవితను ఓడించారన్న ప్రచారం జరిగింది. దీనికి ఇప్పుడు కవిత క్లారిటీ ఇవ్వడంతో కలకలం రేగుతోంది. కవితకు సొంత పార్టీలోని కొందరు నేతలు వ్యతిరేకంగా పనిచేశారన్న విషయం తేటతెల్లమైంది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత జిల్లా నేతలు పూర్తిగా మారిపోయారు. తమ నియోజకవర్గాల్లో ఈ ఎమ్మెల్సీ ప్రాబల్యం లేకుండా కట్టడి చేశారు. కవిత వెంట తిరిగే వారిని వ్యూహాత్మకంగా టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇవన్నీ అప్పుడే గమనించిన కవిత ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ఆ సమయంలోనే తెలంగాణ భవన్లో జరిగిన సమీక్షలో మాజీ ఎమ్మెల్యేలపై నిప్పులు చెరిగారు.
ఇలాంటి అనుభవాలతోనే అనంతరం జిల్లా పార్టీ వ్యవహారాల్లో కవిత జోక్యం చేసుకోలేదు. కానీ ప్రజాక్షేత్రంలో మాత్రం చురుగ్గా దూసుకుపోయారు. యువతలో బలమైన ఫాలోయింగ్ ఉంది. మరోవైపు తెలంగాణ జాగృతిని బలోపేతం చేసి తటస్థులకు చేరువయ్యారు. అలాంటి వారు రాబోయే రోజుల్లో కవిత వెంట మరింత క్రియాశీలకంగా పనిచేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. కవిత బీఆర్ఎస్లోని దెయ్యాలపై తిరుగుబాటు చేసే ముందు తెలంగాణ జాగృతి శ్రేణులను జాగృతం చేశారు. వెన్నుపోటు పొడిచిన గులాబీ నేతలను ఢీకొనేందుకు సొంత సైన్యాన్ని తయారు చేసుకుంటున్నారు. అయితే కవిత దారి ఏదైనా వెంట నడిచేవారెవరో, వారి బలమెంత అన్నది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి.